పాతకాలం రెసిపీ అయిన అలసంద చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ముందుగా ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు వేసి ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకొని అందులోనే 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసి మెత్తగా పౌడర్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే ఉడకబెట్టుకున్న అలసందలు కూడా తీసుకొని కొన్ని మెత్తగా దంచేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అలసంద చారు ప్రిపేర్ చేసుకోవడం కోసం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసి బాగా ఫ్రై చేసేసుకొని అలసందలు ఉడికించుకున్న వాటర్లో మీ టేస్ట్కి తగినట్టు చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకొని ఆ వాటర్ అంతా ఈ పోపులో యాడ్ చేసేసుకోవాలి. అందులోనే మనం చారు కోసం దంచి పెట్టుకున్న పౌడర్, అలాగే దంచి పెట్టుకున్న అలసందలు, కొంచెం పసుపు వేసేసుకొని అలసందలు ఉడికించుకునేటప్పుడు ఎలాగో ఉప్పు వేసే ఉడికిస్తాం కాబట్టి ఉప్పు ఒక్కసారి తగ్గితే చెక్ చేసుకొని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి పొయ్యి మీద పెట్టి ఒక పొంగు వస్తే సరిపోతుంది.